తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. చెరువుల కట్టలు తెగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలపై వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. వరదలకు విజయవాడ అతలాకుతలమైంది. బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అవనిగడ్డ, నందిగామలో ఎక్కడ చూసినా జలవిలయాన్ని తలపిస్తోంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరదలకు పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రాయనంపాడు రైల్వే స్టేషన్లో ట్రాక్ పై వరద నీరు చేరింది. విజయవాడలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2 రోజుల పాటు విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు కాలనీల్లో 4 అడుగుల మేర వర్షపు నీరు నిలిచింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఐతవరం అంబారుపేట వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. మునేరు వైరా ఏరు కట్టలేరు ఉధృతంగా ప్రవహించడంతో జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. అత్యవసరమైతే మినహా ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. కృష్ణా జిల్లా పుట్టగుంట దగ్గర ప్రమాదకరంగా బుడమేరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో గుడివాడ హనుమాన్ జంక్షన్ రహదారిని అధికారులు మూసివేశారు. హనుమాన్ జంక్షన్, ఏలేరు వైపు వెళ్లాలనుకునేవారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా చోట్ల పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్నారు. మ్యాన్ హోల్, కరెంట్ తీగలు తెగిపడితే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ గా ఉండాలన్నారు. పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజల ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు సీఎం చంద్రబాబు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. బోటుపై వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు ఎక్కడ ఏం కాదు చచ్చిపోతానా కానీ ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు చెట్లు కొమ్మలు రోడ్లపై పడిపోతున్నాయి. చెప్తారు